బండి సంజయ్పై దాడికి యత్నం. కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రజాహిత యాత్రలో ఘటన. వరంగల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. పోలీసుల భద్రతపై ఎంపీ ఫైర్. అసలు నాకు తెలవక అడుగుతా, గా కాంగ్రెస్ కార్యకర్తలైనా ఇంకొక కార్యకర్తలైనా అన్న ఇంట్లో అమ్మ అయ్యకు ఒక పూట బువ్వ బెట్టనికి బియ్యం కొనుక్కొచ్చిరానే మీరు? డౌట్ అడుగుతున్నా నేను. కోడిగుడ్లు ఇస్తారు నీకంటే ఒక కోడిగుడ్డు 4 రూపాయలు లేదా? ఎంతుంది నాకు తెలియదు రేటు పెద్దగా, అందుకే అడుగుతున్నా. కోడిగుడ్లు ఇసురగొట్టడానికి వచ్చిన డబ్బులు మీకు కనీసం మీ అవ్వ అయ్యకు కానీ పెంచి పోషించిండ్రు కదా, ఒక నెల పూట బువ్వ పెడదామన్న ఆలోచన ఉందా? ఏమి లాభం? పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్ జరిగింది. మళ్ళా 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 పోరగాళ్ళందరికీ చెప్తాను ఏంటంటే, బలయ్యేది మీరే, మీ జీవితాలే. తెలంగాణ ఉద్యమ సమయంలో మస్తు మంది పోరగాళ్ళ మీద కేసులు అయినాయి. ఈ రోజు కూడా కేసులు క్లియర్ కాలే, ఈ రోజు కూడా కేసులు కొట్టేలే. కానీ ఆ ఉద్యమంలో లేకుండా ఒకటో రెండో కేసులు అయిన వాళ్ళు ఈరోజు నాయకులు ఉన్నారు, వాళ్ళ కేసులు కొట్టేసిండ్రు. అర్థమవుతుందా పరిస్థితి ఏంది అనేది? విచక్షణ ఉండాలి కదా. ఒక ఎంపీ మన విలువను మనం ఎలా తీసుకుంటున్నాము? ఎవరైనా తప్పు చేశారు అనిపిస్తే ఆ తప్పుకు చట్టపరంగా వెళ్ళండి. అరే ఆయన అట్లా మాట్లాడితే వదిలేయాలా? ఆయన మాట్లాడిన మాటలు మాకు తప్పు అనిపించినాయి, నువ్వేం వెనకేసుకొస్తున్నావు? నువ్వేమన్నా డబ్బులు తీసుకున్నావా అంటే ఎవ్వడూ డబ్బులు ఇవ్వలేదు. అర్థమైందా? దానికి కూడా సమాధానం చెప్తున్నా. అసలు ప్రజలు నాయకులు రాజకీయాలంటే అసహించుకుంటున్నారు తెలుసా? అసలు ఆ విషయం ఏముందమ్మా రాజకీయాల్లో? ఎవడొస్తే మాకు చేసేది ఏముంది? ఎవడొచ్చినా దోసుకోవడమే. అరే ఈ ఎన్నికలు వస్తే తప్ప మళ్ళా కనబడతానా అంటారు. ఊళ్ళల్లోకి పోయి, మీరున్న ఊళ్ళల్లోకి పోయి ఏంటి పరిస్థితి అనేది చూడండి. గవొదిలేసి నాయకుల కార్ల మీద కోడిగుడ్లు తీసుకొని కొట్టడం, యాత్ర చేస్తుంటే అడ్డు తగలడం, జుట్లు కొట్టుకొని పోలీసులు లాఠీ చేసేదాకా వదలకపోవడం, ఏంది ఇదంతా? నిజంగానే పోలీసులు అక్కడ ఉండాక కూడా ఇది జరిగింది అంటే ఎంత అప్రమత్తంగా అక్కడ పోలీసులు వర్క్ చేస్తున్నట్టు. పోలీసుల కనుగప్పి మరీ దాడి చేయడానికి వచ్చే స్థితికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళిపోయినరా? ఏం జరుగుతోంది తెలంగాణలో? ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తే ఛీ ఈ దిక్కుమాలిన సంస్కృతి ఏం నుంచి పట్టుకొచ్చిండ్రు? అంత దిక్కుమాలినోళ్ళు ఆగమాగం చేస్తాండ్రు. గిదేనా ఏమనంటే చట్టపరంగా పోవాలి, కార్యకర్తల్ని రౌడీ షీటర్ల లాగా వాడుకుంటాండ్రు అని మస్తు తీకనాలు తీసిండ్రు. మరి ఇప్పుడేందో దీని మీద బండి సంజయ్ సార్ మస్తు ఫైర్ అయిందట. ఫైర్లు ఇవి తెలియదులే కానీ నాయకులు వాళ్ళు మాట్లాడిన మాటల్లో అభ్యంతరకర విషయాలు ఉంటే ఖచ్చితంగా కూడా చట్టపరంగా కేసులు పట్టుకొని వెళ్ళాలి. గంతేగాని కార్యకర్తల్ని ఉసిగొలిపి రాళ్ళు తీసుకొని కొట్టండి, మొన్నేమో రాళ్ళు, ఇవాళేమో కోడిగుడ్లు, రేపు టమాటాలు వంకాయలా? కదే మాస్టర్ సినిమాలు చిరంజీవి చెప్పినట్టు ఒకే రకం కాకుండా. సిగ్గుపోతుంది. తెలంగాణలో కూడా ఇలాంటి సంస్కృతి వచ్చింది అని అంటే ఏడేడో చదివినా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం రాజకీయాలు అంటే ఏం చేస్తాండ్రు, పోరగాళ్ళు ఎట్ట తయారవుతాండ్రు అని.